49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ అంతటా భారీ వర్షం, జలమయమైన రోడ్లు, పలుచోట్ల విద్యుత్ నిలిపివేత. ఎల్ఐసి ప్రైవేటీకరణలో 54,000 కోట్ల స్కామ్, ఐపీఓ నిలిపివేయాలన్న పీపుల్స్ కమిషన్. 1,000 కోట్ల కంపెనీ లక్షల విలువ చేసే కంపెనీకి దారాదత్తం, పవన్ హౌజ్ విక్రయంలో కేంద్రం కుతంత్రం. విద్యుత్ తలసరి వాడకంలో దేశంలోనే నెంబర్ 1, సీఎం కేసీఆర్ ముందు చూపుతో శాశ్వత పరిష్కారం. కేంద్ర విధానాలపై రాష్ట్ర ట్రాన్స్పోర్టు సంఘాల జేఏసీ నిరసన, ఈ నెల 16, 17న రవాణా బంద్కు పిలుపు. ఐపీఎల్లో గుజరాత్ వరుస విజయాలకు బ్రేక్, 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ అంతటా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, మాసబ్ ట్యాంక్లో వర్షం భారీగా పడుతోంది. యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. అటు మేడ్చల్ జిల్లా అల్వాల్, కుత్బుల్లాపూర్, తార్నాకలోనూ భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్లో భారీ వర్షం కురుస్తోంది. అటు పాతబస్తీ అంతటా వర్షం పడుతోంది. అటు జగిత్యాల, మంచిర్యాల, బెల్లంపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెహబూబాబాద్, జనగామ, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. సాయి మాధవి, ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయం నుంచి కూడా అటు హైదరాబాద్ నగరంలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడతా ఉంది. అటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొన్ని చోట్ల ఈ గాలి దుమారానికి విద్యుత్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు దీంతో పాటుగా దాదాపుగా గాలి వేగం కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా భూ వాతావరణం వేడెక్కిన సందర్భంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది ఏర్పడతా ఉంటుంది. దీని ప్రభావంతో కూడా అటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. నిన్న తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో కావచ్చు, దీని ప్రభావంతో అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ అంతటా కూడా అటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఆల్వాల్, కుత్బుల్లాపూర్, తార్నాకలో కూడా భారీ వర్షం పడతా ఉంది. దీంతో పాటుగా సికింద్రాబాద్, బేగంపేట్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్ బండ్లో కూడా భారీ వర్షం పడుతుంది. అటు మెహదీపట్నం, లంగారావు, టోలీ చౌక్ లో కూడా వర్షం పడతా ఉంది. దాంతో పాటుగా సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, అయత్ నగర్ లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. దీంతో పాటుగా పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు పలు జిల్లాల్లో చూస్తే మాత్రం జగిత్యాల జిల్లాలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి
మనం చూస్తా ఉన్నాము. అటు జనగాం జిల్లాలో కూడా పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. అటు మెదక్ జిల్లాలో కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా రానున్నటువంటి మరో గంట పాటు కూడా ఇదే విధంగా వర్షం కొనసాగే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సాయి మాధవి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హైదరాబాద్ లో వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, పూర్తి అప్డేట్స్. సాయి మాధవి, నిన్నటి వరకు హైదరాబాద్ ను బాణుడు ప్రతాపంతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో కొంచెం ఉపశమనం అని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచి నగరంలో వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం నమోదవుతున్న పరిస్థితి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సికింద్రాబాద్, బేగంపేట, అదేవిధంగా పంజాగుట్ట, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్, ఇటు సైడు కొత్తపేట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అటువైపు కూకట్పల్లి, అదేవిధంగా చార్మినార్ సైడ్ కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే నిన్న తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ధోని స్థిరంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ క్రమంలోనే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుపుతున్న వివరాల ప్రకారం గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రేపు కూడా ఇదే విధంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా 6-7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే నిన్నటి వరకు భారీ ఎండలు నమోదయ్యాయి. ప్రజలు ఉక్కపోత, భారీ ఎండలకు అతాకుతలమైన పరిస్థితి చూశాము. ఉదయం నుంచి, తెల్లవారుజాము నుంచే వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది హైదరాబాద్ లో చూసినట్టయితే. అయితే ప్రజలు తెల్లవారుజామున వర్షం నమోదైన నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చేటప్పుడు చూసుకొని రావాలి. కరెంటు స్తంభాలు ఉంటాయి, వైర్లు తెగబడే అవకాశం ఉంటుంది, చెట్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పలు చోట్ల విద్యుత్ సరఫరా అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సాయిమాదేవి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ అంతటా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, మాసబ్ ట్యాంక్లో వర్షం పడుతోంది. యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్లో కూడా వర్షం పడుతోంది. అటు మేడ్చల్ జిల్లా అల్వాల్, కుత్బుల్లాపూర్, తార్నకలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్బండి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్లో భారీ వర్షం కురుస్తోంది. అటు పాతబస్తీ అంతటా వర్షం పడుతోంది. అటు జగిత్యాల, మంచిర్యాల, బెల్లంపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. పెద్దపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెహబూబాబాద్, జనగామ, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మెహబూబ్ నగర్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మెదక్ నుండి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. నిన్నటి వరకు ఎండలతో ఉన్న మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పూర్తిగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది సంగారెడ్డి కానీ అదేవిధంగా మెదక్ జిల్లాలో. కానీ ఒక్కసారిగా వాతావరణం ఆ రాత్రి 12 గంటల తర్వాత మారింది. పూర్తిగా ఇక్కడ సంగారెడ్డి జిల్లా కానీ అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో అర్ధరాత్రి నుంచి కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, పటాన్చెరువు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పంటలు కోసే సమయంలో కూడా రైతులు నష్టానికి గురవుతున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఒక్కసారిగా వాతావరణం కూడా మారింది. గత 4 రోజులుగా మెదక్ జిల్లా కానీ సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీనికి ఈదురుగాలతో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరగగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కరెంటు కూడా నిలిచిపోయింది. మొత్తానికి ఒక్కసారిగా వాతావరణం మారడం, అదేవిధంగా వర్షాలు రావడం కూడా జరిగింది. సాయి మాధవి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక రాష్ట్రమంతా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక వరంగల్లో మా ప్రతినిధి ప్రదీప్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి, అక్కడ వర్షపాతం ఎంత నమోదైంది, అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లా జనగామ, బచ్చన్నపేట, నిర్మట, సరిగొప్పుల, అదేవిధంగా లింగాలగన్పూర్ మండలంలో పలు గ్రామాలకు సంబంధించి ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాలో మగపేట, ఎటునాగరం మండలాల్లో గాలి దుమారంతో కూడినటువంటి తేలికపాటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు వాతావరణంలో ఒకసారిగా మార్పు రాబోతున్నటువంటి పరిస్థితిలో వర్షాలు పలు జిల్లాల్లో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈదురుగాలులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయి మాధవ్. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. హైదరాబాద్ అంతటా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, మాసెప్ ట్యాంక్లో భారీ వర్షం పడుతోంది. యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్లో కూడా వర్షం పడుతోంది. అటు మేడ్చల్ జిల్లా అల్వాల్, కుత్బుల్లాపూర్, తార్నాకలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుతోంది. సరూర్ నగర్, ఎల్బీనగర్లో భారీ వర్షం కురుస్తోంది. అటు పాత బస్తీ అంతటా వర్షం పడుతోంది. అటు జగిత్యాల, మంచిర్యాల, బెల్లంపల్లి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మెహబూబాబాద్, జనగామ, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, వెదర్ కండిషన్ ఎలా ఉంది అక్కడ, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎదురుగాలు తిరుగున్న భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పలు గ్రామాలలో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో, అలాగే బెల్లంపల్లిలో, మంచిర్యాలలో, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పలు చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉదయం సమయంలో ప్రస్తుతానికైతే వర్షం పడినప్పటికీ రాత్రి మాత్రం పలు చోట్ల మాత్రం భారీ వర్షం కురిచింది. సాయి మాధవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.
యాదాద్రి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంతో కూడా మారిపోయింది. మండుటెండలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకి ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణంతో కూడా మారిపోయి ఉరుము మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తా ఉంది. నల్గొండ మండలంతో పాటు పక్కన ఉన్నటువంటి కనగల్, అదేవిధంగా తిప్పర్తి మండలాల్లో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం పడతా ఉంది. దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మండలం, యాదగిరిగుట్ట, అదేవిధంగా తుర్కపల్లి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తా ఉంది. చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేట మండలాల్లో కూడా భారీగా వర్షం కురుస్తా ఉంది. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందస్తుగానే చెప్పడంతో పెద్ద ఎత్తున అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 500 ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతా ఉన్నాయి, జోరుగా జరుగుతా ఉన్నాయి. యాసంగి సీజన్ లో భారీగా పంటలు పండించారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతున్నాయి. కానీ అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది పడతారన్న సమాచారంతో అధికారులు ముందస్తుగానే అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లతో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు ధాన్యం తడవకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ప్రత్యామ్నాయ సంబంధించి గోదాములకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులైతే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యానికైతే నష్టం ఏర్పడతా ఉంది. అర్ధరాత్రి వర్షం కురవడం వల్ల కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి అకాల వర్షాలు కురవడంతో ప్రజలు ఉపశమనం కలిగినప్పటికీ కూడా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అయితే కొంత తడిసి నష్టం అయితే ఏర్పడింది. సాయిబాబు. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇక కరీంనగర్లో వర్షానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి వేణుని అడిగి. వేణు, అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? హాయ్ మాధవి, గుడ్ మార్నింగ్. ఈ రోజు అంటే తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం కొన్ని చోట్ల పడుతుండగా కొన్ని చోట్ల మాత్రం గాలులు పెద్ద ఎత్తున వీస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మానకొండ, తిమ్మాపూర్, ఇటు పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే సుల్తానాబాద్ ఏరియాలో, ఇటు మరోవైపు ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసిందనే చెప్పాలి. మొత్తం మీద అయితే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కూడా వాతావరణం అంతా కూడా ఒకటేసారి చల్లబడిందని చెప్పాలి. అంటే గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఎండ దంచు కొడుతున్న నేపథ్యం ఒకేటైతే 40 డిగ్రీల 44 డిగ్రీల ఉన్నటువంటి పరిస్థితి. కానీ రాత్రి నుంచి కూడా ఒకేసారి వెదర్ చేంజ్ చేయడం ఒకేటైతే అంటే ప్రజలు ఉబ్బిరి పిలుస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఇటు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షం పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా వెదర్ ఆ విధంగానే ఉంది. అంటే వర్షం మాత్రం వస్తుందా అనే టైప్ లోనే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇటు తిమ్మాపూరు, ఇటు ధర్మారం, మానకొండూరు, ఇటు పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల, ఇటు జగిత్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల కాబట్టి పలు చోట్ల కొన్ని గ్రామాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ అంటే ఇది ఈ విధంగానే ఉంటుందో మరి సాయంత్రం వరకు ఎట్లుంటుందని తెలియదు. మొత్తం మీద అయితే ఇప్పుడైతే మాత్రం కొన్ని చోట్ల ఇంకా వర్షంతో పుట్టడం కాకుండా ఇటు ఉరుముల మెరుపులతో కాదు ఎదురుగాలు వేసిన నేపథ్యంలో కొంత ప్రజలు మాత్రం అదేందేమని చెప్పాలి. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే గత వారం నుంచి కూడా భారీ ఈ ఎండలు వస్తున్న నేపథ్యంలో చల్లబడిన వాతావరణంలో కొంత ఊరటగా కలిగించనే చెప్పొచ్చు. సాయి మాధవి. రైట్, వేణుగోపాలరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
హైదరాబాద్ అంతటా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, మాసబ్ ట్యాంక్లో వర్షం భారీగా పడుతోంది. యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. అటు మేడ్చల్ జిల్లా అల్వార్, కుత్బుల్లాపూర్, తార్నాకలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్ బండి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సరూర్ నగర్, ఎల్బీనగర్లో భారీ వర్షం కురుస్తోంది. అటు పాదబస్తీ అంతటా వర్షం పడుతోంది. అటు జగిత్యాల, మంచిర్యాల, బెల్లంపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మెహబూబాబాద్, జనగామ, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్లో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్.